హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు కలబందలో సైంటిఫికల్గా ఎలాంటి విషయాలు ప్రూవ్ అయ్యాయి అనే విషయాన్ని, అలాగే కలబందని గర్భవతులు ఎందుకు తినకూడదు అనే విషయాన్ని, అలాగే పిల్లలకు పాలిచ్చే తల్లులు ఈ కలబందని ఎందుకు తినకూడదు అనే విషయాన్ని, ఈ కలబంద క్యాన్సర్ను ఎలా తగ్గిస్తుంది, కడుపులో అల్సర్స్ని ఎలా తగ్గించుకోవాలి, మహిళలలో గర్భాశయ కణుతులను ఎలా తగ్గించుకోవాలి, జుట్టు సమస్యలను ఎలా తగ్గించుకోవాలి, కలబందని జ్యూస్ చేసుకొని త్రాగాలంటే ఎలా చేసుకొని త్రాగాలి, చర్మానికి కలబంద ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. కలబంద రక్షణ వ్యవస్థకు చాలా బాగా పనిచేస్తుంది అని అనేక మంది సైంటిస్టులు నిరూపించడం జరిగింది. ఈ కలబంద 24 గంటలు ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. ఈ కలబంద గాలిని శుద్ధి చేస్తుంది. కెమికల్ పొల్యూషన్ అంతటిని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ కలబంద గుజ్జుని తీసుకొని మనం తేనె కలిపి తినటం ద్వారా శరీరంలో రక్షణ వ్యవస్థ యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ కలబందలో యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ 4 ప్రాపర్టీస్ సమృద్ధిగా కలిగి ఉంది. ఈ కలబంద లోపలికి తీసుకున్న, బాహ్యంగా అప్లై చేసిన, జుట్టుకు పెట్టిన, పుండు మీద పెట్టిన అక్కడ ఉండే ఎలాంటి వైరస్, బ్యాక్టీరియాలు, ఇన్ఫెక్షన్ని నిర్మూలించడానికి అద్భుతంగా న్యాచురల్ మెడిసిన్లా పనిచేస్తుంది. అలాంటి లాభాన్ని కలిగించడానికి ఏ కెమికల్స్ ఉన్నాయి అని ఆలోచిస్తే సాలిసైలిక్ యాసిడ్, ఫీనాల్స్, లియుకాల్, నైట్రోజన్, యూరియా, సల్ఫర్, సినామిక్ యాసిడ్ ఇలాంటి అనేకం ఉన్నాయి అనేది సైంటిఫికల్గా అందించడం జరిగింది. అందువల్లే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, క్రిముల నుంచి రక్షించటానికి బాగా కలబంద ఉపయోగపడుతున్నది అని వాళ్ళు తేల్చడం జరిగింది. ఈ కలబందలో జిబిరిలిన్స్ కెమికల్ ఉంటుంది. ఇది దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు మనం దీన్ని అక్కడ అప్లై చేశారనుకోండి, ఆ గాయం తొందరగా తగ్గడానికి సహాయపడుతుంది. యాంత్రకిరిసిన్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. కలబందని మనం తిన్నప్పుడు లోపలికి ప్రేగుల్లోకి వెళ్ళి ప్రేగులలో కదలికలను పెంచి మోషన్ బాగా చేయడానికి, సుఖ విరోచనం అవ్వడానికి, మలబద్ధకం తొలగించడానికి ఈ రకంగా ఈ కలబంద తిన్నప్పుడు ఉపయోగపడుతుంది అని పరిశోధనలో తేలింది. అలాగే ఈ కలబంద క్యాన్సర్ కణాల మీద కూడా పనిచేస్తుంది. ఈ కలబందలో ఉండే కొన్ని కెమికల్స్ క్యాన్సర్ కణాలను చంపడానికి ఉపయోగపడుతున్నాయి. క్యాన్సర్ త్వరగా పెరగకుండా అరికట్టడానికి క్యాన్సర్ కణాల మీద కూడా పనిచేస్తున్నది అని వాళ్ళు చెప్పారు. కొంతమంది మహిళలకు గర్భాశయంలో కణుతులు తయారవుతూ ఉంటాయి. అలోవెరా అద్భుతంగా ఈ కణుతులలో పనిచేస్తుంది. వేయించిన జీలకర్ర పొడి, అలాగే స్వచ్ఛమైన పసుపు పొడి, పటిక బెల్లం పొడి సమానంగా కలుపుకోండి. దీన్ని నీటిలో శుభ్రంగా కడిగిన 1 స్పూన్ అలోవెరా గుజ్జుకి కలపండి. లేదా అలోవెరా గుజ్జు ఒక జున్ను ముక్కలాగా ఉంటుంది కదా, దాన్ని ఈ చూర్ణంలో అద్దుకొని ఉదయం, సాయంత్రం 2 పూటలా తీసుకుంటూ ఉంటే గర్భాశయంలో కణుతుల సమస్యలు, గర్భాశయ దోషాలు ఇలాంటివి అన్నీ తగ్గుతాయి. మంచి ఫలితం ఉంటుంది. బిడ్డకు పాలిచ్చే తల్లులు ఈ అలోవెరా తీసుకోకూడదు. ఒకవేళ ఈ పాలిచ్చే తల్లులు తీసుకుంటే పాలు తాగిన బిడ్డకు విరోచనం అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి గర్భవతులు, పాలిచ్చే తల్లులు వీళ్ళిద్దరూ ఈ అలోవెరా వాడకపోవడం మంచిది. కడుపులో అల్సర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ కలబందతో అల్సర్ని ఎలా తగ్గించుకోవాలి అంటే సోంపుని తీసుకొని దోరగా వేయించండి. దీన్ని ఒక భాగం తీసుకోండి. దీనికి 4 భాగాలు కలబంద గుజ్జుని తీసుకోండి. ఈ రెండింటిని కలిపి ఎండకు ఎండబెట్టి బాగా ఎండిన తరువాత నిల్వ చేసుకోండి. ఎండిన తరువాత ఇది పొడి పొడిగా తయారవుతుంది. దీన్ని 1/2 స్పూన్ మోతాదుగా రోజుకు 2 సార్లు ఉదయం, సాయంత్రం నీళ్లకు కలిపి తీసుకుంటూ ఉండాలి. దీంతో కడుపులో, ప్రేగులలో ఉండేటటువంటి పుండ్లు తగ్గుతాయి. కడుపు ఉబ్బరింపు తగ్గుతుంది. కడుపులో వికారం తగ్గుతుంది. పరిశోధనలో కూడా ఈ అలోవెరా గుజ్జుకి అల్సర్ని నయం చేసే గుణం ఉన్నట్లుగా తేలింది. శాస్త్రీయంగా రుజువైంది. అలోవెరా జ్యూస్ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. చర్మం సహజమైన కాంతిని కోల్పోతూ ఉంటుంది. ఈ కోల్పోతుంది అని మీకు అనిపిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ సహజమైన పద్ధతిలో ఈ చర్మానికి చికిత్స అందించాలంటే అప్పుడు కలబంద ఒక మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. మెయిన్గా ఇటు ఆరోగ్యపరంగా, అటు సౌందర్యపరంగా అలోవెరాని ఏ విధంగా చర్మకాంతికి మెరుగుపరుచుకోవడానికి వాడాలి ఇది తెలుసుకుందాం. చాలామంది ఈ అలోవెరాని పైకి వాడుకుంటూ ఉంటారు. దీన్ని లోపలికి కూడా వాడుకోవాలి. మరి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. చర్మానికి కలబంద ఎంతో మేలు చేస్తుందని, కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేషన్ కారకాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అంటే డల్ స్కిన్,
ముడతలు ఇలాంటి వాటికి కారణమైన ఫ్రీ రాడికల్స్ నివారణకి ఇది సహాయపడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం బీటా కెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి మినరల్స్ ఈ కలబందలో పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి, బిలు చర్మాన్ని కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ కలబంద జ్యూస్ని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ కలబంద జ్యూస్ని త్రాగటం చాలా ఉత్తమమైన విషయం. అయితే దీన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సింపుల్గా ఒక మీడియం సైజులో ఉండే అలోవెరా ముదురు ఆకుని తెచ్చుకోండి. పైన కింద తొలగించి మధ్యలో ఉండే జెల్ని ఒక గిన్నెలో వేసి నీళ్ళతో బాగా శుభ్రం చేయండి. దీనికి పైనాపిల్ ముక్కలు, యాపిల్ ముక్కలు వేయండి. మిక్సీలో వేసి మెత్తగా చేసుకోండి. అంతే, మీకు ఈ కలబంద జ్యూస్ రెడీ అవుతుంది. ఈ కలబంద జ్యూస్ని ప్రతిరోజు తాగుతూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. జుట్టు విపరీతంగా రాలటం అనే సమస్య చాలా మందిలో చూస్తూ ఉంటాం. అలాంటి వారు కలబంద గుజ్జు, కొబ్బరి నూనె, ఆముదం ఈ మూడింటిని తీసుకోండి. అరకప్పు కలబంద గుజ్జుకి కొబ్బరి నూనె, కొద్దిగా ఆముదాన్ని కలపండి. తలకు రాసుకొని 1 గంట ఆగండి. తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేసుకోండి. దాంతో జుట్టు రాలడం సమస్య తగ్గుతుంది. అంతేకాదు హెయిర్ హెల్దీగా థిక్గా పెరుగుతుంది. మైల్డ్ షాంపూ అంటే బేబీ షాంపూస్. అలాగే చాలా మందిలో జుట్లు చిట్లడం అనే సమస్య ఉంటుంది. కలబంద గుజ్జు వారంలో 2-3 సార్లు రాత్రి పడుకునే ముందు కలబంద గుజ్జును రాసుకుంటే జుట్లు చివర్లు చిట్లకుండా ఉంటాయి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.